అందరికీ నమస్కారం. జగన్‌కి భారీ శుభవార్త. సర్వేలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా జగన్‌కి భారీ శుభవార్త. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా వచ్చిందనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ జంటగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్ చేసుకోవడానికి విశ్వక్సేన్తో పాటు నిర్మాత సాహు గారపాటి వెళ్ళిపోయారు. ఆ సమయంలో స్టేజ్పై పృథ్వీరాజ్ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్లో నటించాను. ఒక షాట్లో భాగంగా ఎన్ని మేకలు ఉన్నాయంటే 150 మేకలు అని చెబుతారు. యాదృచ్ఛికం ఏంటంటే చివరికి వచ్చేసరికి 11 మిగిలాయి అంటూ కామెంట్లు చేశారు. ఇక్కడ ఆయన వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకుని కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకుంది. ఇక 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడని, అందుకే పృథ్వీపై విమర్శలు గుప్పించారు. వాస్తవానికి ఒకప్పుడు వైసీపీ పార్టీలో కొనసాగిన పృథ్వీరాజు అక్కడ కాస్త విభేదాలు రావడంతో పార్టీ మారి జనసేనలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అటు అల్లు అభిమానులు కూడా ఈయనపై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో దిగి వచ్చిన పృథ్వీరాజ్ అందరికీ క్షమాపణలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నా వల్ల సినిమా దెబ్బతినకూడదు అని అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. బాయ్కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని మాత్రమే అనండి. ఫలక్నామా దాస్ కంటే కూడా ఈ సినిమా అతిపెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ పృథ్వీరాజు తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై కొన్ని సంవత్సరాలు సర్వే నిర్వహిస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని తెలిసింది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి శుభవార్తని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలోని జగన్మోహన్ రెడ్డికి కొంచెం అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.